ఇప్పుడు మామూలుగా మనకి గతంలో చెప్తుండే వాళ్ళు నీటిలో కొంచెం లవణాలు ఇలాంటి అవి ఇవి ఉంటాయని చెప్తారు. ఇప్పుడు మనం తాగే నీళ్ళు అవి ఉంటున్నాయా? ఏం లేదు, మొత్తం చచ్చిపోయిన నీళ్ళు ఇవి. అంటే డెత్, దీన్ని అదే అంటారు డెడ్ వాటర్ అంటారు దీన్ని. మనం ఏదైతే తాగుతున్నాం ఇట్స్ డెడ్ వాటర్. పల్లెటూళ్ళల్లో ఏ వాటర్, అసలు ఏ వాటర్ అత్యుత్తమం అంటే కొండలకి వెళ్ళి దూకి వాగులలో గలగల పారుకుంటూ మీరు అన్న లవణాలు అవి ఉన్నాయి కదా, ఆ భూమిలో ఉండే లవణాలు ఆ రాళ్లకు తగిలి అట్లా పారుకుంటూ వచ్చే వాటర్ అత్యుత్తమం. అయితే వాళ్ళు మీరు టాప్ హీరోస్ మన స్పోర్ట్స్ మెన్ హీరోలు వాళ్ళు ఉంటాయి అన్నారు. అవి వాళ్ళు హిమాలయాలకి వెళ్ళి తెచ్చి దాన్ని ప్రిజర్వ్ చేసి అమ్ముతున్నారు. అది సామాన్యం మనతో కాని పని కదా. అట్లాంటప్పుడు నేనేమంటున్నా, ఉన్న దాంట్లో మనం చేసుకున్నాం. ఇప్పుడు మనకు ఈ ప్రెషర్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ వాటర్ ఉంది, ఆ గవర్నమెంట్ వాటర్ పైపులకి వెళ్ళి తిప్పుకుంటూ నల్లలకి వెళ్ళి వస్తుంది. కొంచెం అది హానికరం కాకుండా వేస్తారు వాళ్ళు. గవర్నమెంట్ కొంచెం ఇక్కడే కాదు, నేను అమెరికా పోతే కూడా నేను ఓన్లీ ట్యాప్ వాటర్ వెళ్తాను. నేను ఇంకోటి నేను చెప్పే ప్రతి మాట నేను అనుభవించి చెప్తా. నేను ఎప్పుడు అమెరికా కాదు, నేను మారిషస్, అమెరికా, కెనడా, సౌత్ ఆఫ్రికా ఇవన్నీ తిరిగినా, ఎక్కడ పోయినా కూడా నేను ఎప్పుడు కూడా ఒక బాటిల్ కొనా. అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది, కొంత పిసినారితనం కూడా అవసరం ఉంది. ఇప్పుడు మనం హెల్త్ ని కాపాడుకోవాలి. ఇటు డబ్బులు ఆదా అవుతున్నాయి నాకు, ప్లస్ నాకు ట్యాప్ వాటర్ తాగుతాను నేను. ఇంకా కొంచెం మనకి డౌట్ ఉంది అనుకోండి, ఇక్కడనే ఇప్పుడు మనం ఇందాక ఒక మిత్రుడు ఇట్లనే వస్తుంటే అన్నాడు, ఏమన్నాడంటే, సార్ అది డ్రైనేజ్ పైపులు పగులుతున్నాయి, కల్తీ కలుస్తున్నాయి అంటే, అప్పుడు నిజంగానే నేను కూడా అనుభవించిన హైదరాబాద్. నేను మొన్నటిదాకా నల్లకుంటా ఉన్నా, ఆడేమైతే అంటే మురికి నీళ్ళు కలిసి వస్తున్నాయి. ఆ నీళ్ళు అప్పుడు కొంత ఉన్నే వస్తాయి, అప్పుడు ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొంత లాస్ట్ కు మంచి నీళ్ళు వస్తాయి కదా, ఆ నీళ్ళని పట్టుకొని ఆ రోజు కాగబెట్టుకొని వడబోసుకొని అది తాగాలి. సో అదొక్కటే మనకు ఎక్స్పెన్సివ్. కాగబెట్టుకుని వడబోసుకొని తాగొచ్చు. అది కాకుండా మనం 20 రూపాయల బాటిల్ పెట్టుకొని తాగితే అసలు అది పిహెచ్ వాల్యూ ఉండదు, ప్లాస్టిక్ కంటెంట్ అంతా మన లోపలికి పోతుంది, సర్వరోగాలు వస్తాయి.